అదేవిధంగా మీ గ్రామాన్ని ఇంకా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారంటే ఏం చెప్తారు? మా గ్రామము తాజ్పూర్ గ్రామం భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తానికి మా గ్రామము జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఉంది. అలానే ఏ ఆఫీసర్ వచ్చినా ఎవరు ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏదున్నా పలానా ఏదైనా గ్రామంలో మంచి వర్కులు జరిగినాయి, ఉత్తమ గ్రామ పంచాయతీ కింద పలానా విలేజ్కు ఏది వచ్చి పోయి ఏదైనా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు సందర్శించాలి, ఒక ఎమ్మెల్యేలు కానీ సంబంధించిన ఒక అధికారులు కానీ సందర్శించాలంటే తాజ్పూర్ గ్రామాన్ని సందర్శించే అనే విధంగా తీర్చిదిద్దేటట్టు మేము చేస్తానని చెప్పడం జరుగుతుంది. రైట్, మీరు చేసిన సేవ కార్యక్రమాలకు అనేక అవార్డులు కూడా వచ్చినాయంట కదా? ఇక అవార్డులు చేసే కార్యక్రమాలు పనులు ఎప్పుడైనా గుర్తిస్తారో అవార్డులు. డాక్టరేట్ కూడా అందుకే ఇచ్చారా? నేను మన సోషల్ సర్వీస్ చేస్తే గత 5 సంవత్సరాల కింద డాక్టరేట్ వచ్చింది మనకు. ఎటువంటి సేవ కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు నేను ఒక్కటే, ఏదైతే పూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని చనిపోయినా ఏదో పెళ్లి కార్యక్రమం అయినా నాకు తోచిన సాయం నేను చేయగలుగుతా. ఓ విద్యార్థి చదువు లేక ఇబ్బంది పడుతుండు, వాడికి ఏదో పనికి పంపిస్తున్నారంటే ఆయనకి చదువుకునే సంబంధించిన మొత్తానికి నేను ఆయనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. లేదా ఒకటి మొత్తానికి ఇబ్బంది అయిపోయి ఒక హాస్పిటల్ ఖర్చు, ఒక క్యాన్సర్ బారిన వాడో ఏదో చేసినావో గవర్నమెంట్ ఇచ్చింది అందేది కాకుండా మనకు సోచింది ఏదో చేయాలనేది నేను చేస్తూ ఉంటా. ఒక్క పని 2 పనులు కాదు, అది మన ఇంట్లో పని నేను వదిలిపెడితే ఎక్కువ శాతం, కానీ బయట పని ఎక్కువ. ఎందుకు ఒక సాధారణ సర్పంచ్ ఉండి అసలు ఇన్ని సేవ కార్యక్రమాలు ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఏ మినిస్టర్ చేసినట్టు సేవ కార్యక్రమాలు ఎందుకు ఇదంతా? నేను సర్పంచ్ ఉప సర్పంచ్ కాకుంటే అనేక కార్యక్రమాలు చేసిన. నేను లైన్లో నిలబెట్టి ముగ్గురు నేను చెప్పిన వాళ్ళకి ఓట్లు వేయమని చెప్తే బాగుపడతారు, ఇట్లా బాగుంటుంది డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి 2-3 సర్పంచ్ని గెలిపించిన. మనకేదో రాజకీయం రావాలి సోకుండాలని కాదు. నేను సర్పంచ్లే అయ్యింటే 15 సంవత్సరాల కింద సర్పంచ్ని అవుతా, ఇట్లా కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని రిజైన్ చేసి ప్రజల శ్రేయస్సే మన శ్రేయస్సు ప్రజలు. ఎందుకంటే ఏమవుతుందంటే జనరల్గా ఒకడు బాగుపడ్డాక ఆడ ఏం చేస్తుండే సెట్ మొత్తం ఆన్లైన్లోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తం ఆడ ఏం చేస్తుండే ఆయన కుటుంబం ఆయన ఫ్యామిలీ అందుకు లెక్క. మరి సమాజ సేవ చేద్దామని ఒక ఓటరు గెలిపియంగానే కథం ఈ సమాజ సేవ అని ఆ రోజు మైకులో చెప్తాడు, తెల్లారి గెలుస్తాడు, ఆ తర్వాత గ్రామాన్ని పట్టించుకోడు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా కదా, ఏదైనా సమస్య ఉంటే నేనే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళు నా దగ్గర రారు. అందరూ ఏం చేస్తారంటే ఏడున్నో బిడ్డ ఏడున్నో వస్తా అని చెప్తే ఎందుకు నేనే మీ ఇంటికి వస్తున్నా పా అని చెప్తా. ఎందుకంటే మనం ఏదైతే ఓటు కావాలని మనం ఇంటికి పోయినప్పుడు ఆయన సమస్య ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి పోయి కూడా మనం ఆ సమస్య అనేది తీర్చాలి. తీర్చిదిద్దితేనే ఆడు నాయకులు అవుతారు. అంతేగాని మనం ఈరోజు గెలిచినామని చెప్పేసి చెట్టు కింద కూర్చొని 10 మంది పిలిపించుకొని ఇది ఎట్లా చెప్పు, ఈయన ఎట్లా అని చెప్పు, అది ఎట్లా అని చెప్పి అనేది మాట్లాడే ఉద్దేశం నా దగ్గర లేదు. ఎందుకంటే మారాలి, వ్యవస్థ మారాలి. ఇంకా ఏది ఇంట్లో సంసారం తీసుకొచ్చిన రోడ్ల మీద పెట్టిన అవసరం లేదు. ఆ ఇంటి సమస్య ఇంటికే పోయి తీరుద్దాం, ఎక్కడో మారవలసిన అవసరం లేదు. నా గ్రామం నేను మార్చుకుంటా. కానీ వాస్తవానికి ఒక సర్పంచ్గా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా అడిగిరా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, ఆఫర్ అలాంటివి ఏమైనా ఇచ్చారు? చాలాసార్లు అడిగారు, చాలా ఆఫర్లు ఇచ్చారు. కానీ ఒక్కటే పార్టీ ఏదైంది కాదు, బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీలనే ఉండగలుగుతా, మొత్తం అందులోనే ఉంటా. ఎందుకంటే ఒక్కటే, మేము గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో, ఇప్పుడు కాదు, మేము గత 15 సంవత్సరాల కింద తెలంగాణ రాకముందుకు మేమైతే తెలంగాణ గురించి పోరాడినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము. ప్రభుత్వంలో ఉండి తెలంగాణ 60 సంవత్సరాల సంది పోరాడిన తెలంగాణ తీసుకొచ్చిన ధీరుడు అనేటోళ్ళు ఒక గౌరవ కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఆయన అడుగుజాడలో పనిచేస్తే మనకు గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాం. అన్నీ వచ్చినాక తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మీ జర్నలిజం ద్వారా తెలుసు, మీ ఛానళ్ళ ద్వారా తెలుసు, అందరి ద్వారా తెలుసు. మళ్ళీ ఈరోజు పదవులకు ఆశపడో లేకపోతే పైసలకు ఆశపడో నేను పార్టీ మారితే ఎందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పోతే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి కదా, ఎమ్మెల్యే కోట నుంచో ఎంపీ కోట నుంచో ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు కదా గ్రామాన్ని. నా స్తోమత నాకుంది, నేను 10 మంది పెట్టేంత కెపాసిటీ నా దగ్గర ఉన్నది. దానికి సంబంధించింది నేను ఏ పార్టీలో పోతే నేను ఏది తీసుకొచ్చుకునే కాదు. నేను ప్రభుత్వము వాళ్ళది ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చేయరు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎట్లా తీసుకురావాలో నేను తీసుకొచ్చిన పనులు చేసుకునే బాధ్యత నా దగ్గర ఉంది, హక్కు నా దగ్గర ఉంది, ఆ కెపాసిటీ నా దగ్గర.